స్వస్థత. ఆఖరిగా ఒక్క మాట, మీరు ఎక్కడున్నారో ఒక్కసారి చూసుకోండి. మీకు చార్ట్ చూపిస్తున్నాను. ఆ చార్ట్ పేరు ఆత్మీయ స్వస్థత. ఫస్ట్ నామకార్థ జీవనం. బైబిల్ చదువుతున్నాడు నామకార్థం. ఎందుకంటే అమ్మాయి ఎన్ని పుస్తకాలను చదువుతారు, బైబిల్ ఒక్కసారి పూర్తి చేయలేదు. ఒక ఆమె రావట మొరుటామె పల్లామె ఓ స్వరం వినబడింది, అమ్మ బైబిల్ చదువని అక్షరాలు నేర్చుకుని ఇప్పుడు బైబిల్ 3 సార్లు పూర్తి చేసేదాన్ని. మీరు అమ్మాయిల అబ్బాయిలు చదువుకునే వాళ్ళు ఒక్కసారి పూర్తి చేయలేదు. నిన్నే మన బైబిల్ చదువుటలో నామకార్థం, ప్రార్థన చేయుటలో నామకార్థం, వాక్యం వినుటలో నామకార్థం, కానుక సమర్పించటంలో నామకార్థం. చాలా మంది వెరైటీగా ఉంది. ఎట్లా తెలుసా? చర్చి బయట భిక్షమెత్తుకునే వాడికి రూపాయి, చర్చి లోపల రూపాయి, ఏసైకి రూపాయి. ఏం విశ్వాసం! చర్చి లోపల బయట భిక్షమెత్తుకునే వాడికి రూపాయి నాణాలు, చర్చిలో మారేయచ్చు కదా కానుకేటు. అనేక చోట్ల ఇట్లానే ఉంది పరిస్థితి. ఇట్లానే దేవుని క్షేమం చేసే కానుక. మనొక ఆయన అన్నాడయ్యా, కూలి పనికి వెళ్ళా, 1 గంట ఎక్స్ట్రా పని చేశా, అలా 4 రోజులు పని చేశా, 100 రూపాయలు వచ్చింది. గంట సేపు ఎక్స్ట్రా చేశా, ఆ 100 రూపాయలు దేవునికి కానుక సమర్పణ అనేమనాలి. ఇంకో మాట ఉంది, కొన్ని మందిరాల్లో వేలు లక్షలు కురిపిస్తే ఆ డబ్బులన్నీ సంఘ పెద్దలు పంచుకున్నారు. చాలా తప్పు. ఇప్పుడు గుర్తికే మీరు అందరూ బియ్యం వేస్తారే, నేను తీసుకెళ్ళి అమ్మేస్తే, అందరినీ తీసుకెళ్ళి అమ్మేసి జేబులు వేసుకుంటే ఆ బియ్యంతో ఆశీర్వాద భోజనం పెట్టమానేసి. నేను మీటింగ్కి వెళ్ళా, ఆ పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు, మా సంఘం బియ్యం పట్టురారండి. ఏం తేరు, పట్టించుకోరు అన్నాడు. నేను చెప్పా, గుత్తిలో అద్భుతంగా ఉంటుంది మా సేవ అని చెప్పేసానంటే కారు ఎక్కేసి ఉంటాడు. వచ్చారు,